కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల శ్రీ సీతారామస్వామి ఆలయంలో స్వామివారి దివ్య కళ్యాణోత్సవాలు వైభవంగా జరిపిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్ల నుంచి పూజలు చేశారు. స్వామివారి అభిషేకానికి అభిషేక జలాలను శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం నుండి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు బిందెలతో నీళ్లను ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బురయ్య, తలాటం నాని, పసుపులేటి వెంకటేశ్వరరావు, ఈవో వీర్రాజు చౌదరి, నాదెండ్ల నరసింహ, అప్పన కామరాజు దంపతులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణం మహోత్సవం స్టార్ట్ అయింది. ఈరోజు అభిషేకాలతో స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి 10వ తారీఖు దాకా కూడా ఈరోజు స్వామివారికి అభిషేకాలు చేస్తారు. రేపేమో స్వామివారి పొద్దున పెళ్లికూతురుని చేయడం, పెళ్లికొడుని చేయడం. రేపు మధ్యాహ్నం 12 గంటల కళ్యాణం రంగరంగ వైభవంగా జరగబడుతుంది. కావున 50 మంది భక్తులు వచ్చి స్వామి ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే అండి, భద్రాచలంలో స్వామివారు ఎలా ఉన్నారో సేమ్ యాజ్ రీసి అదే విగ్రహాలు మన 2 టౌన్ సెంటర్లో మన సూర్యారావుపేటలో వెలుస్తున్న శ్రీ రామ మందిరంలో ఉన్నాయి. కావున భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ మనసులో కోరికలు ఏం కోరుకుంటే ఆ కోరిక 100% సక్సెస్ఫుల్ అవుతుందండి. అందులో డౌట్ ఏం లేదు, నేను చెప్తున్నాను. కంపల్సరీగా భక్తులు అందరూ వచ్చి స్వామివారి రేపు మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారి కళ్యాణం తిలకించి అదేవిధంగా తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి కృప పాత్రలు అవుతారని నాయకుడైనటువంటి మన కాకినాడ పట్టణ సూర్యారావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ అనుమ సీతాలక్ష్మి సమేత శ్రీ సీతారామచంద్ర స్వామివారు శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమం, రేపటి రోజున శ్రీరామనవమి కళ్యాణం మధ్యాహ్నం అభిషిత లగ్నం వేళ అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. మన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, గోపిశెట్టి ఓరే గారు, వారి యొక్క కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరిపించుతున్నారు. మన సూర్యారావుపేటలో వేయించేసి ఉన్న ఈ యొక్క సీతారాముని యొక్క ప్రతిబింబం మూల విరాట్లు కూడా మన భద్రాచలంలో ఉన్నట్టుగానే కొలువై ఉంటారు. అందుకని ఈ యొక్క రామాలయానికి అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నది. జై శ్రీరామ్.